ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సంతకంతో నీ లైఫే చేంజ్ అయిపోతుంది. కమాన్, సైన్ చేయి. ఎక్కువ ఆలోచించకు, సంతకం పెట్టు. అసలేం జరుగుతుంది ఇక్కడ? సుగుణ ఆంటీని మోసం చేసిందే కాకుండా దివ్య చేత కూడా సంతకం తీసుకుంటున్నారా? మీ అన్యాయానికి హద్దు అదుపులు లేవా? వాళ్లే నన్ను మోసం చేయట్లేదు, నాకే అన్యాయం జరుగుతుందనిపించింది. నాకు రావాల్సిన ఆస్తి కోసం నేనే వీళ్ళని కాంటాక్ట్ చేశాను. ఏమంటున్నావు దివ్య? నిన్ను ఎవరు అన్యాయం చేశారు? పరిస్థితులు ఇంతకు ముందులా లేవు కదా. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో నాకేం తెలుసు. అందుకే నా జాగ్రత్త నాది. అందుకని మీ ల్యాండ్ని కబ్జా చేయాలని చూస్తున్న వీళ్ళకి డాక్యుమెంట్ మీద సంతకం చేస్తావా? హలో, మేం ఎవ్వరి ల్యాండ్ కబ్జా చేయాలనుకోవట్లేదు. పైగా తనేం ఊరికే సంతకం చేయట్లేదు. ఆ ల్యాండ్ డెవలప్మెంట్కి తీసుకుని తనకి పెద్ద మొత్తంలో పర్సెంటేజ్ కూడా ఇస్తున్నాం. చాలా ఆపండి. మీ మాటల్ని నమ్మడానికి నేనేం అమాయకురాల్ని కాదు. దివ్య, నువ్వు చేస్తుంది తప్పు. పద, ఇంటికి వెళ్దాం. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. అయినా నా మీద పెత్తనం చేయడానికి నువ్వెవరు? మీ అన్నయ్య భార్యని నీకు వదనని. ఈ హక్కు చాలదా నాకు? పద. ఇలా హక్కులు అధికారాలు అని చెప్పి ఎక్కడ నువ్వు వాళ్ళ అన్నయ్యతో కలిసి ఆస్తి కాజేస్తావేమో అని తన భయం కూడా. ఏం దివ్య, అంతే కదా? అవును, నాకు ఎవ్వరి మీద ఎలాంటి నమ్మకం లేదు. నా స్వార్థం నేను చూసుకుంటున్నాను, అంతే. ఏం మాట్లాడుతున్నావు దివ్య? నీకెవరి మీద నమ్మకం లేదా? మీ అన్నయ్య ఆల్రెడీ ఆ ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇచ్చారు. అంతేకాదు, అందులో 50% వాటా నీకు చెందేలా యాదగిరిని కూడా ఒప్పించారు. ఎందుకో తెలుసా? తను రాకముందు నువ్వు ఆంటీకి సహాయంగా ఇంటి బాధ్యతలు మోసావు కాబట్టి. ఆయన నీ గురించి అంతలా ఆలోచిస్తుంటే నువ్వింత చిన్న ఆలోచన ఎలా చేయగలిగావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.